ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పలు అద్భుతాలు జరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏఐతో మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని భయపెట్టేవారు లేకపోలేదు. గతించిన కాలాన్ని కవి వెనక్కి తీసుకురాగలడు అనే సామెత ఉంది. ఇప్పుడు కవికి కూడా పని తగ్గిస్తూ కృత్రిమ మేధ గతంలోని వాస్తవాలను మన కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తనువు చాలించిన ఎందరో కళాకారులను తెరపై సజీవంగా మన ముందు ఉంచుతోంది ఏఐ. కృత్రిమ మేధతో గతించిన నటీనటులను తెరపై ఆవిష్కరించిన తీరును చూశాం. అలాగే మధుర గాయకుల స్వరాలను ఏఐతో రీక్రియేట్ చేసి అలరించిన వైనం తెలిసిందే. అయితే ఇప్పటికే కొందరు నటీనటులు, గాయకులు తమను అనుకరిస్తూ రూపొందించే అంశాలలో తమ పరువు ప్రతిష్టకు భంగం వాటిల్ల చేసేలా ఏఐని ఉపయోగిస్తున్నారని కోర్టు మెట్లెక్కుతున్నారు. అయినా కళారంగంలో ఏఐ మాత్రం మెల్లిగా తన విశ్వరూపం చూపిస్తూనే ఉంది. ఎథిక్స్, లీగల్ ట్రబుల్స్, ఐపీ రైట్స్ గొడవలు ఉన్నప్పటికీ ఏఐ మాత్రం తన ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్, దివంగత మధుర గాయకుడు మహమ్మద్ రఫీని ఆయన గాత్రాన్ని ఏఐతో క్రియేట్ చేసి యుగళం ఆలపించటం సంగీతాభిమానులను అలరిస్తోంది. అమెరికా డల్లాస్లో ఇటీవలి సోనూ నిగమ్ ఓ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అక్కడే మధుర గాయకుడు మహమ్మద్ రఫీ ఏఐ క్రియేషన్తో కలిసి సోనూ నిగమ్ కల్ హో నా హో టైటిల్ ట్రాక్ను ఆలపించి వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సోనూ రఫీ డ్యూయెట్ మొదటిదేమీ కాదు. 2023లో టిక్టాక్ యూజర్ గోస్ట్ రైటర్ 977 పేరుతో హాట్ ఆన్ మై స్లీవ్ అనే ఏఐ జనరేటెడ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటలో డ్రేక్ ద వీకెండ్ వాయిస్ను ఏఐతో క్రియేట్ చేసి జనం ముందు నిలిపారు. అది అనూహ్యంగా అలరించింది. ఆ స్థాయిలో అలరించిన ఏఐ క్రియేటెడ్ మ్యూజిక్ లేదంటే అతిశయోక్తి కాదు. దివంగతులైన కళాకారులను ఏఐతో రీక్రియేట్ చేసే ముందు సదరు కళాకారుల కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలని కొందరు అంటున్నారు. అయితే కళాకారులు అందరివారు, వారి కుటుంబానికి మాత్రమే పరిమితం కారు అన్నది మరికొందరి వాదన. ఆ మధ్య కీడాకోలా అనే తెలుగు సినిమా కోసం దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రాన్ని కృత్రిమ మేధతో పునఃసృష్టించారు. దానిపై ఎస్బీబీ తనయుడు ఎస్పీ చరణ్ ఆ మూవీ మేకర్స్కు లీగల్ నోటీస్ పంపించారు. తాము బాలుసార్కు నివాళిగానే అలా చేశామని మేకర్స్ తర్వాత వివరణ ఇచ్చారు. గ్రేట్ సింగర్స్, ఆర్టిస్ట్స్ వంటి వారికి ట్రిబ్యూగానే ఏఐని ఉపయోగించుకుంటున్నారు కొందరు. సోనూ నిగమ్ కూడా మహమ్మద్ రఫీకి నివాళి అర్పిస్తూనే తన కాన్సెర్ట్లో ఏఐ క్రియేషన్ను ఉపయోగించారు. అందువల్ల సోనూపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. టెక్నాలజీ పెరిగే కొద్దీ దాంతో అద్భుతాలు సృష్టించవచ్చు. అయితే అది ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు తప్పేమీ లేదు. కానీ ఏఐ ఆధారంగా కొందరు అదే పనిగా ప్రముఖుల ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారు. అది నిస్సందేహంగా నేరమే. కళాకారుల అభిమానులకు ఆనందం పంచుతూ దివంగతులైన వారిని ఏఐతో క్రియేట్ చేయటం తప్పేమీ కాదని అధిక సంఖ్యాకులు అంటున్నారు. ఏఆర్ రెహమాన్ కూడా 2024లో రజనీకాంత్ లాల్ సలాం సినిమా కోసం దివంగత గాయకులు బాంబా బక్యా, షాహుల్ హమీద్ గాత్రాలను ఏఐతో రీక్రియేట్ చేశారు. వారి గాత్రాలతో పాటు దీప్తి సురేష్, అక్షయ్ శివకుమార్ను కలిపి లాల్ సలాంలోని దిమిరి ఎల్లుడా అంటూ సాగే పాటను స్వరపరిచారు రెహమాన్. అయితే రెహమాన్ దివంగత గాయకుల కుటుంబ సభ్యుల నుండి అనుమతి తీసుకునే ఆ పాటను రూపొందించడం గమనార్హం. కొందరు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ గాత్రాలను కృత్రిమ మేధతో రూపొందించి వారిద్దరూ కలిసి పాడినట్టుగాను కొన్ని గీతాలను రూపొందించారు. వారి కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఏమీ తలెత్తలేదు. కొందరు స్టార్స్ అదే పనిగా తమ గాత్రాలను పాతకాలం నాటి సౌష్ఠవాన్ని ఏఐతో రీక్రియేట్ చేయమంటూ ప్రోత్సహిస్తున్నారు. కెనడియన్ సింగర్ గ్రైమ్స్ తన గాత్రాన్ని ఏఐతో వినియోగించుకోవచ్చునని చాటింపేశారు. కొందరు హాలీవుడ్ స్టార్స్ తమ పాత రోజుల నాటి రూపాన్ని ఏఐతో రీక్రియేట్ చేసుకుని వాడుకోవచ్చునని అనుమతిచ్చారు. ఏఐని ఉపయోగించి శంకర్ తన ఇండియన్ 2లో దివంగత నటుల నెడుముడి వేణు, వివేక్ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఏఐతో గతకాలపు కళాకారులను, గాయకుల గాత్రాలను రీక్రియేట్ చేసే సమయంలో ఎలాంటి లీగల్ ఇష్యూస్ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో ఇంకా ఏ రీతుల్లో కృత్రిమ మేధ అలరిస్తుందో చూడాలి.